హలో, నేను మిస్సెస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళారు. అక్కడ రెంటపాళ్ల దగ్గర నాగమల్లేశ్వరరావు అనేటువంటి కార్యకర్త 2004 జూన్ 9వ తారీఖున చనిపోయారు. ఆయన చనిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి పోలీసులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణ. ఈవెన్ మాజీ మంత్రి రోజా గారు కూడా ట్వీట్ చేశారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి కారణంగా, పోలీసుల ఒత్తిడి కారణంగా నాగమల్లేశ్వరరావు చనిపోయారు అనేది. గత ఏడాది జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చాయి. ఆ రోజున పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు నాగమల్లేశ్వరరావు గారి గురించి. సో ఈ నాగమల్లేశ్వరరావు 5వ తారీఖున ఆయన ఆత్మహత్య యత్నం చేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. 9వ తారీఖున ఆయన మరణించారు. 12వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పటి వరకు పోలీసులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్లే కదా అక్కడ ఉంది. పైగా ఎన్నికల కమిషను అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించినటువంటి పోలీసులనే కొనసాగించింది. సో అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావుని పోలీసులు అరాచకం చేసి ఆ కారణంగానే అతను చనిపోయాడు అనేది ఒక వర్షన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, దాన్ని చాలామంది నమ్మనటువంటి పరిస్థితి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది పక్కా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలులోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి హత్య అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి రెంటపాళ్ల దాకా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ వెళ్ళారు. యాక్చువల్గా గుంటూరు పోలీసులు, పల్నాడు పోలీసులు అనుమతించింది ఏంటంటే 3 వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో, అలాగే 100 మంది తోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోండి అని చెప్పారు. కానీ దానికి భిన్నంగా 30 నుంచి 40 వాహనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ నడిచింది. జనం 100 మంది కాదు, గుంటూరు నుంచి రెంటపాళ్ల దాకా అనేక మంది కనిపించారు, వందలాది మంది కనిపించారు. ఈ సందర్భంగా సింగయ్య అనేటువంటి అతను ఏటూరు దగ్గర, గుంటూరు సమీపంలో ఏటూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ సింగయ్య మీద ఎక్కింది, సింగయ్య భుజం మీద ఎక్కింది. ఎక్కినప్పుడు ఏం చేయాలి? సహజంగా ప్రమాదంలో ఉన్నటువంటి సింగయ్యని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కానీ కాన్వాయ్ పార్టీకి కాన్వాయ్ అయిపోయింది. ఆ తర్వాత పోలీసులు రోడ్డు మీద కింద పడినటువంటి సింగయ్యని ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో అప్పటికే అతను చనిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి బలైపోయాడు సింగయ్య. ఆయన దళితుడు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కేసు పెట్టారు. ఇక సత్తెనపల్లి వెళ్ళారు. సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అతను కుప్పగూలి చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి అంటున్నారు. బట్ తప్పదాగి చనిపోయారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీసుల వర్షన్ ఏంటంటే తప్పదాగి రోడ్డు మీద పడిపోయాడు, స్పృహదప్పి పడిపోయాడు, తర్వాత ఆయన్ని ఆసుపత్రిలోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆయన చనిపోయాడు అని చెప్తున్నారు. అంటే 2 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా 2 చనిపోయారు. దీనికి కారణం ఏంది? పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ర్యాలీకి రావటం, కాన్వాయ్ పెట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు సరైనటువంటి భద్రత ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు Z+ భద్రత ఇవ్వాలి ఆయనకి, కాన్వాయ్లో ఉండేటువంటి పోలీసు వాహనాలు తప్ప రోప్ పార్టీ లేదు, తర్వాత పోలీసులు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున లేరు, అందుకనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సరే, ప్రమాదం ఎందుకు జరిగినా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరు చనిపోయినా వెళ్తూ ఉంటారు, వెళ్ళి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు.
ఆ ఆర్థిక సహాయం కూడా ఇప్పుడు ₹1,00,00,000 మినిమం ఇవ్వాలి అనేటువంటిది ఒకటి పెట్టారు. ఎందుకు? సింహాచలం అప్పన్న గోడ కూలినప్పుడు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి ₹25,00,000 పరిహారం ఇస్తే, ₹20,00,000 సహాయం చేస్తే ప్రభుత్వం కాదు ₹1,00,00,000 ఇవ్వాలి. ఒకవేళ మీరు ₹1,00,00,000 ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 25,00,000 పోను 75,00,000 ఏవైతే ఉన్నాయో ₹1,00,00,000కి అవి ఆ ₹75,00,000 నేను అధికారంలో రాగానే ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వచ్చినటువంటి జయవర్ధన్ రెడ్డి కానీ లేదంటే సింగయ్య కానీ వీళ్ళు చనిపోయారు. అది కూడా ఆయన కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయిన అతను సింగయ్య. ఆయన పర్యటనకు వచ్చి తాగి మరి ఏమైందో తెలియదు, జయవర్ధన్ రెడ్డి చనిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ఇవ్వాలి, ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలి అనే ఒక డిమాండ్ లేదంటే అలాంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ చనిపోయినా కానీ వాళ్ళ ₹1,00,00,000 సహాయం చేయాలి ఆ కుటుంబీకులకు, చనిపోయిన కుటుంబీకులు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చి చనిపోయారు కాబట్టి ₹1,00,00,000 చెరో ₹1,00,00,000 వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీంతో పాటు నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. ఎప్పుడు? గత ఏడాది. అయితే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకి ఎలాంటి ఆర్థిక సహాయం చేశారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి మరొక ₹1,00,00,000 ఇచ్చి ఆదుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. వెరసి ₹3,00,00,000 ముగ్గురికి కుటుంబాలకు గనుక అనౌన్స్ చేస్తే మానవీయ కోణం నుంచి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మైలేజ్ వస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక సజెషన్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, అందరినీ సెటిల్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆయన గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఆ కోణం నుంచి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే మరి వీళ్ళ ముగ్గురు కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹3,00,00,000 చొప్పున సహాయం చేస్తే ఈ పల్నాడు టూర్కి మంచి మైలేజ్ వస్తుంది అనేటువంటి సజెషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి క్రమంలో ఆయన ఆ కుటుంబాలకు 3 కోట్లు ఇస్తారా, లేదంటే అధికారంలోకి నన్ను తీసుకురండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇస్తానని చెప్పేసి సింహాచలం గోడగూలి చనిపోయినటువంటి వాళ్ళకి చెప్పినట్టే చెప్తారా? ఎలా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.